మా శాండీ పాలు తాగేది చూచేనా, ఎవరు పాలు కూడా తాగరు ఫ్రెండ్. చూడు ఇలా ఎంతసేపు అయినా ఆ పాలన్నీ తాపిచ్చేయాలి. అలా సతాయిస్తుంది. పాలేమో కావాలా, మళ్ళీ వంట రూమ్లో లైట్ వేస్తే చాలు. మా ఇంట్లో పట్ట పొగిలే చూడండి, వంట రూమ్లో ముగ్గు లైట్ వేస్తేనే అట్లా వంట రూమ్లో లైట్ వేస్తే చాలు వచ్చి కూర్చుండేస్తుంది. నాకు పాలు పెడతావా అప్ప పెడతావా అని. మరి ఇదిగో ఇలా చూడండి, చిటుకులు చిటుకులన్నీ నా కాళ్ళ మీద. నేను సక్రంగా సక్కల ముక్కలు వేసుకొని కూర్చోలేను, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు సాంచుకొని మరి ఈ అయిపోయినంత వరకు ఇలాగే దాపించాలి. ఒకరో కాలుతున్నాయి అందుకట్టట్టు అంటుంది. ఒకవేళ చెయ్యి తీసేసి తాగని గిన్నె ముందుకు జరిపాము ఇంకా నుంచి లేచిపోతుంది. అది లేద్దామా అని చూస్తుంది, గిన్నె దగ్గరికి జరిపే గుద్ది. అట్లా అట్లా నాకు పిచ్చా అట్లా పెట్టాల. అది శాంతిగా ఇది ముందు గిన్నెలో పాలు పోస్తే బాగా తాగుతా అనేది ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి జ్వరం వచ్చింది ఒక 20 రోజులు. అదేంది పులివిందలకు కడపకు అక్కడంతా పోయి చూపించాము. లాస్ట్కు మళ్ళీ పులివిందల్లో బాగా అయింది శాండీకి. 20 రోజులు ఏం తినకుండా అయిపోయింది. మళ్ళీ లాస్ట్కి చిన్న చిన్నగా రొట్టెలు చేసేది, చిన్న చిన్న ముక్కలు, చిన్న ఒక్కరోజు చిన్న స్పూన్తో జ్యూసులు చిన్నగా ఇట్లా పాలల్లో కూడా ఇట్లా ఏలెద్ది ఇట్లా నాకు ఇస్తా, ఇట్లా ఏలెద్ది ఇట్లా నాకు ఇస్తా అట్లా లేపుతున్నా చాండి పాపని. అప్పటి నుంచి ఇప్పుడు గిన్నెలో పాలు పోస్తే కూడా తాగదు. నువ్వే తాపించురా, నీ చేత్తోనే నాకు ఇచ్చు, నేను నాకుతా అంటది. అట్లా అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. బువ్వ కూడా నేనే తినిపించాలి, గోరుముద్దలు ఏది వేసినా తింటా ఉన్నింది. ఒకరోజు తినిపించినా ఒకరోజు అట్లా గిన్నెలో పెడితే తినేస్తూ ఉన్నింది. ఒకవేళ మేము లేనప్పుడు అందు ఎవరన్నా సహాయపడతా ఉండ్రి. ఇప్పుడు దీనికి పెడితేనే తింటుంది ఫ్రెండ్స్. ఆడికి వినే దీన్ని కూడా ఎంట పెట్టుకోపోవాల్సిందే, కానీ ఇంట్లో వదిలే పని అయితే ఉండదు చాండి గారిని. ఇలా సాక్కుంటున్నాం చాండీని. ఇలా ఎంతమందికి ఇట్లా నోరు లేని జీవులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మాకు చిన్న బిడ్డప్పటి నుంచి కూడా పిల్లులు కుక్కలు అంటే మాకు చాలా ఇష్టము. ఎప్పటి నుంచో ఉన్నాయి మాకు. ఈ వీడియోలో కూడా చూసే ఉంటారు మీరు, చింటూని చూసి ఉంటారు, ఒక కర్రీ కుక్కను చూసి ఉంటారు, దాని పేరు అయితే జాకీ. ఎన్నో కుక్కలను చూసి ఉంటారు మా వీడియోలలో కూడా. అట్లా మాకు కుక్కలు అంటే చాలా ఇష్టము. అది విషయం చూసారా. ఇప్పుడు కొంచెం చల్లారినాయి, గతకుతుంది టక్ 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 అని. అది కూడా రొంచేపే మళ్ళీ పక్కకు పెడుతుంది మూతి. అది శాండీ పాలు తాగడం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇలా ముద్దొస్తూ ఉంటాడు మాకు శాండీ. దీని పనే నాకు ఇంకేం పనిలేదు. దీనికి నీళ్లు పోయడం, దీనికి గోరు కత్తిరించడం, దీనికి బొచ్చు కత్తిరించడం, దీనికి రొంటుకు వచ్చి క్లీన్ చేయడం, ఒంటికి వస్తే క్లీన్ చేయడం, దీనికి పాలు తాపడం, దీనికి టిఫిన్ చేసి పెట్టడం. మళ్ళీ 1 అవర్ తర్వాత ఇప్పుడే 9 అవుతుంది, మళ్ళీ 10కి మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెట్టాలి. మళ్ళీ 1:30కంతా మళ్ళీ పెరుగన్నం కలిపి పెట్టాలి. రోజు పెరుగన్నమే అని పెట్టాము. ఇంట్లో మటను చేప చెయ్య ఏది ఉంటే అది కలిపి పెట్టాలి. ఏమి లేని రోజే పెరుగన్నము. ఇది షాడిగాడి విషయం. మొత్తం తాగేస్తుంది, తాగకుండా అయితే ఉండదు, కానీ కొంచెం నిదానంగా తాగుతుంది. అట్లా సపరించి తాగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి నచ్చితే లైక్ చేయండి.